మంథని మధుకర్ ఘటన మర్చిపోకముందే కరీంనగర్ లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కరీంనగర్ లో ఓ దళిత యువకుడిని చంపేసినంత పనిచేశారు. మంథనిలో అధికార పార్టీ నేతలపై ఆరోపణలు రాగా కరీంనగర్ లో తెలంగాణ జాగృతి రాష్ట కన్వీనర్ ప్రమేయం ఉన్నట్టు తేలింది. మంత్రి ఈటెల జోక్యంతో జాగృతి నేతతో పాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పేరు జీవన్. 2 ఏళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి తెలంగాణ జాగృతి రాష్ట్ర కన్వీనర్ పసుల చరణ్కి దగ్గరి బంధువు. పసుల చరణ్ తో కలిసి ఆ అమ్మాయి అన్నయ్య జీవన్ పై పక్కా ప్లాన్ తో దాడి చేశారు. పెళ్లికి అంగీకరించామని ఫోన్ చేసి పిలిపించి మరీ కిడ్నాప్ చేసి చితకబడ్డారు. పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించి స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు. బాధితుడి బంధువులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జీవన్ తీసుకెళ్లి మంత్రి ఈటెల దగ్గర దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. బాధ్యులు ఎవరైనా విడిచిపెట్టొద్దంటూ సిపి కమలాసన్ రెడ్డిని ఆదేశించారు. దీంతో పసుల చరణ్ తో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవన్ ఈ కరీంనగర్ పట్టణంలో ఎవరైతే దుర్మార్గంగా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ బాబును గాయపరిచిందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతే తప్ప ఎక్కడ కూడా పైరులకు ఆస్కారం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. దాడి ఘటనపై దళిత సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై వరుస దాడులు జరగడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 24 గంటల వరకు కూడా ఆ ఫిర్యాదు మీద ఎలాంటి స్పందన లేదు. వారిని కూడా నిందితుల్ని అదుపులోకి తీసుకోలేదు. 4-5 రోజుల నుంచి మేము ఈ జీవను ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం ఆ దాడి చేసిన వ్యక్తుల మీద ఎలాంటి చర్య లేకపోయేసరికి మేము ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి మూకుమ్మడిగా మా దళిత సంఘాలందరూ ముక్తకంఠంతో మేము గట్టిగా మాట్లాడడం వల్ల డాక్టర్ బాబు పూజ్య జగజీవన్ రామ్ గారి జయంతిలో మేము మాట్లాడతామని చెప్పేసి అక్కడికి ఇతను తీసుకెళ్లి మా మినిస్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరగడం ఆ రోజు అంటే దాదాపు సంఘటన జరిగి 6 రోజుల తర్వాత వారిని అరెస్టు చూపించడం జరిగింది. ప్రధాన నిందితుడైన పసుల చరణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.